హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జేఎంఎం న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ సంచలనం అవుతూనే ఉంది. ప్రతి మారుమూల ప్రాంతంలో ఏదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది. అయితే రీసెంట్గా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో నందమూరి బాలకృష్ణ గారు తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనగా ఈ నెల 16న సోమందేపల్లి మండల కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ ఏంటి, బాలకృష్ణ గురించి ఏంటి మనం మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆ రోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ దుమారం నేర్పుతుంది. ఆ దుమారం ఏంటంటే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని కొత్తపల్లి క్రాస్లో ఒక ఫ్లెక్సీలో ఒక ఫోటో రావడం వల్ల దుమారం రేపింది. ఆ ఫ్లెక్సీలో ఒక ఫోటో ఉండడం వల్ల ఎవరు కాదండి, పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెనుగొండ నియోజకవర్గానికి చెందిన వైద్య విభాగ అధ్యక్షుడు మాగేశ్వరు గ్రామానికి చెందిన డాక్టర్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణమనే భావించే వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతను ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని తను ఖచ్చితంగా ఉంటాను, కొనసాగుతాను, ఖచ్చితంగా జగన్మోహన్ ఆశయాన్ని కొనసాగిస్తాను, ఉషశ్రీ అడుగుజాడలో నడుస్తానని చెప్పిన వ్యక్తి. అతని ఫ్లెక్సీ అనగా ఆ ఫ్లెక్సీలో అతని ఫోటో రావడం దుమారం రేగింది. ఆ ఫ్లెక్సీలో ఫోటో ఎందుకు వచ్చింది, ఏంటి ఆ విషయం కనుక్కుందామండి. బాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రీసెంట్గా మనకు 16 అనగా నవంబర్ 16 సోమందేపల్లి మండల కేంద్రం ఎన్టీఆర్ సర్కిల్లో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారు దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావిస్తూ చేర్చిన నాయకుడు ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరణ రోజు కొత్తపల్లి క్రాస్లో ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఆ ఫ్లెక్సీలో మీ ఫోటో వచ్చింది. అంటే మీరు టీడీపీలో వచ్చారని చెప్పేసి ఈరోజు వచ్చేసి దుమారం రేగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటండి? అవి దుమారము వదంతులే కానీ యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి వైసీపీ పార్టీ వీర విధేయుడిని, జగనన్న అభిమాని. నేను అందరికీ తెలుసు, ఈ మండలి కానీ పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా నేను వైసీపీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిని. కాకపోతే ఒక పొరపాటు ఏం జరిగిందంటే, ఇక్కడ మాగే చెరువులో మేము ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ దూదేకుల వాళ్ళం. ఇక్కడ కమిటీ మెంబర్లు ఫోటోలు కావాలి, ఏదో ప్రభుత్వం తరపున డబ్బులు వస్తాయని చెప్పారు. అందుకోసమని ఆ మసీదులో పనిచేసే ముతవల్లి గారు వచ్చి ఫోన్ ద్వారా సంప్రదించి నా ఫోటో కావాలని అడిగాడు. కమిటీ మెంబర్లే కదా ఫోటోగా అడుగుతున్నాడని నేను వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు నాకు మభ్యపెట్టి ఇలా టీడీపీ పార్టీకి ఫ్లెక్స్ వేపిస్తామని చెప్పలేదు. అలా చెప్పింటే నేను ఫోటో ఇచ్చావని కాదు, మసీద్ కోసమని ఏదో మైనారిటీ నలుగురు మేము సభ్యులు ఉన్నాం కాబట్టి ఆ ఫోటో ఇవ్వడం జరిగింది. అయితే మేము స్వతహాగా వైసీపీ పార్టీ చెందిన వ్యక్తులే, నేను మా అన్న పెద్ద బాబాయ్ అని పక్కనే ఉంటాడు. మా ఇద్దరు ఫోటోలు ప్రచురించడం జరిగింది. అది తప్పు అని మేము ఆ రోజే వాళ్ళకి చెప్పాము, ఇలా మా ఫోటోలు తొలగించండి, ఫ్లెక్సీలో వద్దు అని. వెంటనే వాళ్ళు మసీదు వాళ్ళు పోయి ఆ ఫ్లెక్సీల పైన మా ఫోటోలు ఉన్నటువంటి వాటిపైన పేపర్లు మెత్తిచ్చి మరి మాకు రిటర్న్గా ఆ ఫోటో పంపించడం జరిగింది. కాబట్టి మసీదుకి సంబంధించిన విషయం అంటే మసీదుకి సంబంధించి ఏ విషయం మీద ఫోటో ఇచ్చారు, వాళ్ళు ఏం అడిగారు? మసీదుకి కమిటీ మెంబర్లు ఫోటోలు కావాలా, మసీదుకి ఫ్లెక్సీ చేయించాలని చెప్పారు. అంటే మసీద్ అంటే ఓపెనింగ్ జరుగుతోందా లేదంటే మసీద్ ఏమన్నా? లేదు, అన్ని మసీదులలో ఇవ్వాలంట అని చెప్పారు. దేనికోసం అడిగారు? డబ్బులు పడతాయి, డబ్బులు పడే విషయం అని. సో అంటే మౌలానాలకు సంబంధించిన లేదా మౌజానికి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం అది క్లారిటీగా కాబట్టి దాని మీద సంబంధించి మీకు దానికి సంబంధించి మీకు ఫోటో అడిగారు. అందుకని మేము మైనారిటీలు కాబట్టి ఏదో కమిటీగా మెంబర్లుగా ఉన్నాం కాబట్టి వారి అభ్యర్థన మేరకు ఫోటో ఇవ్వడం జరిగింది. అంటే పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు వైద్య విభాగ అధ్యక్షులుగా ఉన్నారు. సో అయితే ఇప్పుడు వైద్య విభాగ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ బాబు అంటే ప్రతి ఒక్కరికి అందరికి పరిచయమే, ఉషశ్రీ గారికి పరిచయమే, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సుపరిచితమే. అలాంటప్పుడు మీ ముఖ్యంగా ఫ్లెక్సీలో మీ ఫోటో వేయడానికి ముఖ్య కారణం దీన్ని ఏమన్నా అనుకోవచ్చా? ఏమి లేదు, వాళ్ళు కొంతమంది కావాలని ఒకవేళ ఉద్దేశం లోపల వాళ్ళకు ఉండొచ్చు, అయితే నాకైతే తెలీదు. నేనైతే రాబో లోకల్ బాడీ ఎలక్షన్లు దగ్గరున్నాయి కాబట్టి అట్లా ఏదో విధంగా ఇతన్ని చెబ్బురదలనే ఉద్దేశం అయి ఉండొచ్చు, మేబీ కాకపోయి ఉండొచ్చు. అయితే నేను మాత్రం సంపూర్ణంగా నా బొందిలో ప్రాణం ఉండేంత వరకు జగన్ అభిమాని. జై జగన్, జై ఉషమ్మ అడుగుజాడల్లోనే నడుస్తాము. పార్టీ ఏం ఆదేశిస్తే అది శిరసావహిస్తాము. నేను నా కార్యకర్తలు శాయశక్తుల కృషి చేసి పార్టీ కోసం మేము అండగా ఉండి
పార్టీ ఏ లైన్ అప్పగించినా దాన్ని సూచ తప్పకుండా పాటిస్తామని విన్నవించుకుంటాం. అయితే త్వరలో మనకు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మనం రానున్న స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడదాము, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి క్యాండిడేట్ ఉంటారని చెప్పేశారు. అంటే ఈ విధంగా ఏమైనా మేము బ్లేమ్ చేయడానికి ఏమైనా ఆలోచన చేసుకోవచ్చా? మేబీ అయ్యుండొచ్చు, అది నేను పూర్తిగా చెప్పలేను. కాకపోతే మేమైతే పార్టీ కోసము పంచాయతీ వైడ్ కార్యకర్తలందరినీ మమేకం చేసి ఐకమత్యంగా మా అధినాయకురాలు, మా పార్టీ మండల నాయకత్వం అంతా కలిసి మేము ఖచ్చితంగా ఈ తూరి స్థానిక సంస్థల అన్ని ఎలక్షన్లలోనూ పోటీ చేయబోతున్నాము. ఆ పోటీలో కూడా నెగ్గగలము అనే కాన్ఫిడెన్స్ మాలో ఉంది. గత 5 సంవత్సరాలుగా మా ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజా సంక్షేమ పాలన, అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయని మాకు ఆశాభావము. మా పార్టీ ఎవరు నిర్ణయించినా వారి కోసం మేము శాయశక్తులు కృషి చేసి కష్టపడి గెలిపిస్తామని తెలియజేస్తాం. వచ్చేసి మనకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో మనకు రానున్న ఎలక్షన్ ఎలా జరగబోతోంది, ఎలా ఉండబోతోంది, మీరు ఎలా పోరాడబోతారో? పార్టీ ఆదేశించిన లైన్ని దాటకుండా మేము పార్టీ ఏం ఆదేశిస్తే దాని ప్రకారం ఎలక్షన్ ఫేస్ చేయడానికి ముందుకొస్తాం. కాకపోతే మొన్నే చూశారు మీరు పులివెందుల్లో ఏం జరిగింది అని. అలాంటి గొడవలు జరిగితే మేము చెప్పలేం. కాబట్టి మేము ప్రజాస్వామ్యయుతంగా ఓటు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి అడిగి ప్రజాస్వామ్యయుతంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఏదైతే మాకు ఆదేశిస్తాడో దాన్ని సూచన తప్పకుండా పాటిస్తాము. అన్ని ఎలక్షన్లను ఫేస్ చేస్తాము. పార్టీని నిర్ణయించిన అభ్యర్థిని ఖచ్చితంగా బలపరుస్తాము, గెలిపించుకుంటాం. సో చూశారు కదండి, మనకు పెనుగొండ నియోజకవర్గ వైద్య విభాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మాగేశ్వర బాబు గారు ఏం చెప్తున్నారంటే, ఒక ఫోటో ఇచ్చాను. ఒక ఫోటో ఎందుకు ఇచ్చానంటే మా ముస్లిం మైనారిటీ కమిటీకి సంబంధించిన సమ్ అమౌంట్ పడుతుంది, లేదా ఇంకా మసీద్ సంబంధించి పడుతుంది చెప్పడం వల్ల నేను ఇచ్చాను తప్ప పార్టీ కోసం నేను ఇవ్వలేదు. నా ప్రాణం అంతవరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను. మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనుసరించి పాటిస్తాము. మా జిల్లా అధ్యక్షులు పెనుగొండ సమన్వయకర్త ఉషశ్రీ చరంగని అడుగులను నడుస్తాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదు. కంఠంలో ఊపిరినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. వేరే వాళ్ళు తన మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనో, లేక ఇంకా అపోహలతోనో, లేక పొరపాటునో ఏదో జరగడం వల్ల ఆ ఫ్లెక్సీలో తన ఫోటో, తన అన్న ఫోటో రావడం వల్ల దుమారం రేగింది. తను పార్టీ మారుతున్నానని చెప్పి రూమర్లు వచ్చడం వల్ల ఆయన ఈరోజు మనకు స్టార్ట్ చేసి మనకు ప్రత్యేకంగా పిలిచి మరీ వివరణ ఇచ్చారు. తన ఊపిరినంత వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతాను. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో, అంటే పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా తన సత్తా ఏంటో చూపిస్తాను. ముఖ్యంగా సోమందేపల్లి మండల వ్యాప్తంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులు అని చెప్పారు. సో ఇలాంటి విషయాల కోసం, ఇలాంటి న్యూస్ల కోసం చూస్తూనే ఉండే స్టార్ట్ చేయమని న్యూస్. థ్యాంక్ యూ.